మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం. ప్రతి అవయవానికి సక్రమంగా రక్తం సరఫరా అయితేనే అది సక్రమంగా పనిచేస్తుంది. రక్తం ద్వారానే కణాలకు ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. వ్యర్థాలు తొలగిపోతాయి. అయితే జీవనశైలి మార్పుల వల్ల చాలా మందిలో రక్త ప్రసరణ సరిగ్గా జరగడం లేదు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి రక్త ప్రసరణ సరిగ్గా లేనప్పుడు మన శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది. వాటిని గుర్తిస్తే ఆరోగ్య సమస్యలు తీవ్రం కాకుండా నివారించవచ్చు. క్రమం తప్పకుండా ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినండి. కొవ్వు, ఉప్పు, చక్కెర తక్కువగా తీసుకోండి. ధూమపానం మానేయండి. ఈ ధూమపానం రక్తనాళాలను దెబ్బతీస్తుంది. అధిక బరువు వల్ల రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ఒత్తిడి ఉంటే రక్తనాళాలు కుంచుకుపోతాయి. యోగా, ధ్యానం వంటివి చేయండి. నీరు ఎక్కువగా తాగడం వల్ల రక్తం పలుచుగా ఉంటుంది. ప్రసరణ సాఫీగా జరుగుతుంది. మీ శరీరంలో పైన పేర్కొన్న సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించండి. రక్త ప్రసరణ సమస్యలు ముందుగా గుర్తిస్తే తీవ్ర పరిణామాలను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా రక్త ప్రసరణను మెరుగుపరుచుకోవచ్చు, ఆరోగ్యంగా ఉండవచ్చు.